కంపెనీలున్నాయి. వాటి ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఈ రేంజ్ లాభాలు మాత్రం అనూహ్యం. కొంతమంది మాత్రం ఐపీఓ ప్రైస్ బ్రాండ్ వాల్యుయేషన్ లో మిస్కాలిక్యులేషన్స్ తో ఇలా జరుగుతున్నాయంటున్నారు. కొంతమంది మాత్రం ఆపరేటర్ల మ్యానిపులేషన్ తోనే బంపర్ లిస్టింగ్లు సాధ్యమవుతాయంటున్నారు. ఓ రోజు షేర్ పెరగడానికి కారణమైన వారే తర్వాతి రోజు అది తగ్గడానికి అలానే కారణమవుతారు. ఇది తెలియని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమాయకంగా మధ్యలో ఇరుక్కుపోతారు. ఒకప్పుడు ఫండమెంటల్స్ వీక్గా ఉన్న స్టాక్స్ విషయంలో ఇలా జరిగేది. కానీ ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఐపీఓకి వచ్చిన కంపెనీల విషయంలో జరుగుతోంది. ఇది పూర్తిగా ఆపరేటింగ్ డ్రివెన్ మెకానిజం అనేది కొంతమంది నిపుణుల అంచనా. వాళ్ళ మోడస్ ఆపరాండి ప్రకారం ముందుగా గ్రే మార్కెట్లో సదరు కంపెనీ షేర్ ప్రీమియం లెక్కగట్టిన తరువాత ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో ఓపెన్ మార్కెట్లో హెచ్ఎన్ఐ పోర్షన్లో ఐపీఓకి అప్లై చేసుకుంటారు. ఒకవేళ లక్ బాగుండి అలాట్ అయితే వాళ్ల స్టోరీలో రెండో ఎపిసోడ్ మొదలవుతుంది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభమయ్యే 15 రోజుల ముందు ఈ తతంగం మొదలవుతుంది. ఉదాహరణకు ఈ మధ్యనే వచ్చిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంగతి తీసుకుందాం. ప్రారంభంలో గ్రే మార్కెట్ ప్రీమియం ఇష్యూ ప్రైస్ కంటే 78 రూపాయలుండేది. సమయం దగ్గర పడే కొద్దీ ఇష్యూ ప్రైస్ కంటే ప్రీమియం 135 రూపాయల వరకు వెళ్ళింది. చివరకు జూలై 10న ఒక షేరుకు 115 రూపాయల ప్రీమియం దగ్గర ఫైనలైజ్ అయింది. అయితే ప్రీ ఓపెన్ సెషన్లో ఈ షేరు రేటు 525 రూపాయల దగ్గర లిస్ట్ అయింది. దీనిలోంచి ఇష్యూ ప్రైస్ అయిన 358 రూపాయలని ఇందులోంచి తీసేగా ప్రీమియం 167 రూపాయలైంది. ఇదే మార్కెట్ వర్గాలను షాక్కి గురిచేసింది. గ్రే మార్కెట్లో ఈ షేర్లు అమ్మేసుకున్న వాళ్లు లిస్టింగ్ దాకా ఉంచుకోనందుకు ఖచ్చితంగా తిట్టుకునుంటారు. అయితే అలా వాళ్లు గ్రే మార్కెట్లోనే అమ్ముకోకపోతే బాధపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ తర్వాత స్టాక్లో ఫాల్ ఎలా వచ్చింది కూడా చూశారు కదూ. గ్రే మార్కెట్ ట్రేడింగ్ అంతా హెచ్ఎన్ఐ క్లయింట్ల ముసుగులోనే జరుగుతుంది. రిటైల్ పోర్షన్లో ఎవరికైనా గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు కుదురుతుంది. అదే హై నెట్వర్త్ ఇండివిజువల్ కేటగిరీ కింద మాత్రం భారీగానే అప్లై చేసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంగతే చూస్తే ఐపీఓ సైజు మొత్తం 5,34,00,000. వాటిలో ఎంప్లాయీ రిజర్వేషన్ 10 లక్షల షేర్లు. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిల్డర్లు 50%, అంటే 2,62,11,000. ఈ లెక్కలన్నీ గజిబిజిగా ఉన్నాయనుకుంటే రిటైల్ ఇన్వెస్టర్లుగా 1,83,48,000 షేర్లకి మాత్రమే దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎన్ఐలు నాన్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ కింద 78,63,000 షేర్లకి అప్లై చేసుకోవచ్చు. ఈ కేటగిరీకి ఫండింగ్ సౌకర్యం మార్కెట్లో లభిస్తుంది. అలా లెక్కలేసినప్పుడు 144 రెట్లు ఈ కేటగిరీ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే 358 రూపాయల చొప్పున ఒక్క లాట్కి ఓ హెచ్ఎన్ఐ 51,552 రూపాయలు చెల్లించాలి. దీనికి కూడా కొంతమంది ఫైనాన్షియర్లు 7% వడ్డీ చొప్పున ఇచ్చేందుకు ముందుకొస్తారు. ఈ లెక్కన మార్జిన్ మనీ 1,032 రూపాయలు కడితే చాలు 50,520 రూపాయలు రుణం కింద పొందొచ్చు. ఐపీఓ చివరి తేదీకి లిస్టింగ్కి మధ్య 6 రోజుల సమయం ఉంటుంది. సదరు 50,520 రూపాయల ఫైనాన్స్ ఇచ్చిన డబ్బుపై 7% వడ్డీ కింద 59 రూపాయలు కట్టాల్సింది. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా 90 ప్రీమియంతో లిస్ట్ అయితే నికరంగా 31 రూపాయలు హెచ్ఎన్ఐ లాభం పొందుతాడు. ఒకవేళ 448 రూపాయల పైన లిస్ట్ అయితేనే హెచ్ఎన్ఐకి లాభం. ఇలా డిమాండ్ పెంచుకుంటూ పోయి దీన్ని ప్రీ ఓపెన్ సెషన్లో 525 రూపాయలకు చేరుతుంది. అలా జూలై 10 తర్వాత 563, 609, 671 ధరలు పలుకుతూ పోతుంది. ఇలా రేటు పెరిగినా తగ్గినా ముందే చెప్పినట్లు ఆపరేటర్లే తమ దగ్గర ఉన్న షేర్లతో రేట్లను తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. ఈ ఒక్క కంపెనీకి సంబంధించిన 1,000,000 షేర్లను సగటున 475 రూపాయల వద్ద ఆపరేటర్ల వద్ద ఉన్నట్లు అంచనా. అంటే ఈ రేటుకి తగ్గకుండా వీటిని ఆపరేట్ చేయడం వారి చేతిలో పనే. ఇలా వారం 10 రోజుల్లోనే తాము లాభాలు మూటగట్టుకుని జనరల్ ట్రేడర్లను, ఇన్వెస్టర్లను ముంచేశారు. మామూలుగా చూస్తే భారీ సంఖ్యలో షేర్లు కొనుగోలు చేయడం, అమ్మడం నేరమేం కాదు. కానీ కొద్దిగా తరచి చూస్తే ఇదో మాఫియా అని అర్థమైపోతుంది. స్టాక్స్ ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా ఏ షేర్ అయినా ఇలా జనం నెత్తిన చెంగు వేయడానికి ఆపరేటర్లు వాడుతున్నట్లు అర్థమైపోతుంది. అందుకే ఇలాంటి వ్యవహారాలపై సెబీ దృష్టి సారించాలని అనలిస్టులు, రీసెర్చ్ ఏజెన్సీలు కోరుతున్నాయి.